హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూస్ టేస్టింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ సమ్మర్ స్పెషల్ అయిన తాటి ముంజలతో కర్రీ ఎలాగో చేసి చూపిస్తున్నాను. ఈ తాటి ముంజలు అనేది సమ్మర్లోనే మనకు దొరుకుతుందండి. ఇవి తింటే మనకి హెల్త్ కూడా చాలా చలవ అనేది చేస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. రెసిపీ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. తాటి ముంజల కర్రీ అనేది చాలా పాతకాలపు వంట అండి. దాదాపు ఎవరికి కూడా తెలిసి ఉండదు తాటి ముంజలతో కర్రీ చేస్తారని చెప్పి. కానీ చాలా బాగుంటుందండి. ఇది ఒక్కసారి డిఫరెంట్ గా ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది. చూడడానికి చికెన్ లాగే ఉంటుందండి, కానీ ఇది పక్కా వెజ్ కర్రీ. ఇది ముందుగా తాటి ముంజలు తీసుకొని వాటికి నీట్గా పొక్కులు అనేది తీసేసుకొని ఇలాగ 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్వీట్ అయితే మాత్రమే లేత ముంజలు తీసుకోవాలి, కర్రీకి అయితే ముదురు ముంజలు మాత్రమే తీసుకోవాలి. ఇలాగ కట్ అనేది చేసుకోవాలి. గ్రేవీగా రావాలి మనకి. కర్రీ అనేది గ్రేవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ అనేది చేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది ఉడకాలి మనకి. ఇది మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మన కర్రీ అనేది కొంచెం దగ్గర అయ్యేదాకా. కొంచెం దగ్గర అవ్వగానే మనం పాలు అనేది యాడ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దగ్గర అయిపోయింది కదా, ఇప్పుడు పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఉడకాలండి. పాలు అనేది కూడా బాగా కలిసిపోతుంది కర్రీలో. మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది పాలు వేయడం వల్ల కర్రీ మనకి. చూడండి ఎంత కలర్ఫుల్గా, చూడండి చికెన్ లాగే ఉంది కదా. ఇది కాదండి, పక్కా వెజ్ కర్రీ ఇది మనకి. ఇది సూపర్ ఉంటుందండి టేస్ట్ మనకి. ఇది మనం పాయసం కూడా చేసుకోవచ్చండి లేత ముంజలతోటి. పాయసం వీడియో కూడా చేస్తున్నాను ఆల్రెడీ. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది, ఒకసారి చూడండి. కావాలని తప్పకుండా మీకు నచ్చుతుంది. మంచి హెల్దీ ఫుడ్ అండి మనకి ముంజలతో చేసుకోవడం వల్ల. మనకి ఇది చపాతీలోకి, పరోటాలోకి, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ కర్రీ అనేది. కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. ఇంకా అయిపోయిందండి కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇంకా ఎంత బాగుంటుందో దీని టేస్ట్ అయితే మాత్రం ఒక్కసారి ట్రై అయితే చేసి చూడండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ముంజులతో కర్రీ ఏంటి అని చెప్పి, కానీ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ అనేది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.